శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు మనము అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానపల్లి తాండాలో మనం గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సంస్థ తరఫున అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ప్రతి ఇంటికి ధర్మ ప్రచారం చేస్తూ భగవన్ నామాలు జై శ్రీరామ్, ఓం నమ శివ చెప్పని మేము హిందువులు ఉన్న విషయాలు కూడా ప్రతి ఇంటికి రాశాం. గ్రామస్తులు కూడా చాలా ఎంతో ఆసక్తిగా సంతోషించి ఇలాంటి సేవా కార్యక్రమం చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా వచ్చేసి మన గ్రామంలోన దిన్న మీద మారమ్మని చెప్పనేసి ఒక దేవాలయము, దాదాపు పురాతన దేవాలయము. ఈ దేవాలయం చరిత్ర వచ్చేసి దాదాపు 200 సంవత్సరాల పైమాటే. ఈ దేవాలయంని చిన్నగా ఉన్న దేవాలయంని అంతా ఒక యూనిటీగా ఉండి ఈ విధంగా కొత్తగా నిర్మించుకుంటున్నారు. వారంలో 2 సార్లు ప్రతి శుక్రవారం మంగళవారము అమ్మవారి పూజా కార్యక్రమం చేసుకుంటూ భజన కార్యక్రమం కూడా చేసుకుంటున్నారు. మన దేవాలయానికి కమిటీ మెంబర్లు ఒక రిక్వెస్ట్ గా మనకి ఒక మైక్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సంస్థ తరఫున ఒక మైక్ అరేంజ్ చేస్తే ప్రతి వారంలో 2 సార్లు మనము దైవ సంకీర్తనలు పెట్టుకుంటూ భజన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటూ హిందుత్వాన్ని కాపాడుతూ ఉంటామని చెప్పేసి అడుగుతున్నారు. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు మనం అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానపల్లి వంకతాండాలో ఉన్నాం. ఈ గ్రామంలోన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సంస్థ తరఫున ప్రతి ఇంటికి భవనం రాస్తూ ధర్మ ప్రచారం చేశాం. గ్రామ కమిటీ ఏర్పాటు చేసినాం. ఈ గ్రామ కమిటీ వాళ్ళు దేవాలయానికి మైక్ రిక్వెస్ట్ కోరారు. అందులో భాగంగా మనము మైక్ రిక్వెస్ట్ తీసుకొని గత నెల అయింది. ఈరోజు మనము మైక్ తీసుకొని రావడం జరిగింది. ఈ మైక్ తీసుకోవడం వల్ల గ్రామ కమిటీ మెంబర్లు, గ్రామ హిందూ సభ్యులు ఎంతో సంతోషకరంగా ఆసక్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు నుంచి ప్రతిరోజు ఉదయం సాయంకాలం దైవ సంకీర్తనలు పెట్టుకుంటూ వారంలో 2 సార్లు భజన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని హిందుత్వాన్ని కాపాడే విధంగా మేము కొనసాగుతామని చెప్పేసి గ్రామ కమిటీ మెంబర్లు, గ్రామ హిందూ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. మేము పాటలు పెట్టుకోవడానికి అయితేనేమి, భజన చేసుకోవడానికి స్పీకర్లు లేకుండా చాలా ఇబ్బంది పడతా ఉంటుంది. అప్పుడు అన్నవాళ్ళు మాకు పరిచయం అయినారు. మేము హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ని మేము అడిగినాము, రిక్వెస్ట్ పెట్టుకున్నాము. వాళ్ళు త్వరగా మాకు రియాక్ట్ అయ్యి హిందూయిజాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు మాకు పునాదులు పెట్టారు. వాళ్ళ సహకారంతో మేము హిందూయిజాన్ని కాపాడుకొని ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం మేము పూజలు చేసుకొని మంచిగా హిందుత్వాన్ని కాపాడుకుంటామని కోరుకుంటాం.